హలో డార్లింగ్స్, 2 days నుంచి నేను వీడియోస్ అయితే పెట్టలేదన్నమాట. ఎందుకంటే నేను మా రిలేటివ్స్ కలిసి బోయకొండ టెంపుల్ కి అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ కి వెళ్ళడానికి మేము మొత్తం 3 కార్లు అయితే బయలుదేరేసాం. అటు తిరిగి ఇటు తిరిగి ఎచ్చులు పడేసరికి మనకి సీట్ అయితే దొరకకుండా పోయిందన్నమాట. ఇంకా చేసేది ఏం లేక బైక్ లో బయలుదేరేసాం. సో డార్లింగ్స్, ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా మొక్కుబడి చేసుకుని వెళ్తే అది ఖచ్చితంగా జరుగుతాయంట. ఒకప్పుడు చిన్న గుడిలా ఉండేది, ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. మొత్తానికి మనం బోయకొండకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో మనం మెయిన్ అమ్మవారి ఉన్న గుడికి అయితే వెళ్ళాలంటే ఖచ్చితంగా కొండ అయితే ఎక్కాలన్నమాట. ఈ కొండపై వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మెట్ల మార్గం, నడకదారిని వెళ్ళాలి. ఇంకోటి వచ్చేసి రోడ్డు మార్గం అనమాట. మేమైతే మెట్ల మార్గం నుంచి వెళ్ళాము. డార్లింగ్స్, కొంచెం ఓపిక అయితే ఉండాలన్నమాట. ఇలా ఆడుతూ పాడుతూ తింటూ రావచ్చు అనమాట ఈ మెట్ల మార్గం నుంచి. మేము వెళ్ళిన రోజు అయితే అంత క్రౌడ్ అయితే లేదు. ఇంకా టెంపుల్ కి ముందరే కోనేరు అయితే ఉంటుంది. మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతుంటే పెద్ద బండర అయితే కనిపించింది అనమాట. సాక్షాత్ అమ్మవారే తన కత్తితో 2 ముక్కలుగా చీల్చిందంట. ఇంతటితో టెంపుల్ డే సమాప్తం. సో డార్లింగ్స్, ఇంత చూసిన తర్వాత కూడా మీరు లైక్ ఫాలో చేయకపోతే మీ లవర్ పోయినట్టే.